మీకు జనరల్గా వచ్చే తల తిరగడం వర్టిగో ఒకటే అనుకుంటున్నారా? నార్మల్గా తల తిరగడం మరియు వర్టిగో ఈ రెండింటికి ఇప్పుడు తేడా తెలుసుకుందాం. డిజీనెస్ అనేది ఒక జనరల్ బ్రాడ్ టర్మ్ అన్నమాట. దీంట్లో ఒక 4 టైప్స్ ఉంటుంది. 4 టైప్స్ ఏంటంటే వర్టిగో, డిస్ఈక్విలిబ్రియం, లైట్ హెడెడ్నెస్ అండ్ ప్రీసింకోప్. ఈ 4 టైప్స్ ఏదైతే ఉందో ఇవన్నీ ఒక జనరల్ బ్రాడ్ టర్మ్ డిజీనెస్ కింద వస్తుంది అనమాట. అంటే జనరల్ గా నాకు తల తిరుగుతుంది అనే ఒక బ్రాడ్ టర్మ్ అనమాట. పేషెంట్ కి వర్టిగో అవ్వచ్చు, డిస్ఈక్విలిబ్రియం కావచ్చు, ప్రీసింకోప్ అవ్వచ్చు, లేకపోతే లైట్ హెడ్నెస్ కావచ్చు అనమాట. డిజీనెస్ అనేది ఒక బ్రాడ్ టర్మ్ లాగా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక జనరల్ సెన్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఆర్ లైట్ హెడెడ్నెస్ అని ఒక బ్రాడ్ టర్మ్ అనమాట. అంటే ఏంటంటే ఏదైనా ఒక తల తిరగడం అనేది ఉంది అని అంటే దాన్ని డిజీనెస్ కింద చెప్పుకుంటాం. స్పెసిఫిక్ గా వర్టిగో అనేది వాళ్ళకి ఒక రొటేటరీ మోషన్, ఒక స్పిన్నింగ్ సెన్సేషన్ ఆఫ్ మోషన్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. దీన్ని వర్టిగో అంటారు. లైట్ హెడెడ్నెస్ అంటే ఏంటంటే నాకు తల కొంచెం భారంగా ఉంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట వాళ్ళకి. సింకోప్ అంటే ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోవడం అనమాట. ప్రీ సింకోప్ అంటే ఏంటంటే వాళ్ళకి నేను ఇంకా అబౌట్ టు ఫెయింట్, అంటే అతను కళ్ళు తిరిగి పడిపోతాను అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. దాన్ని ప్రీ సింకోప్ అంటారు. ఈక్విలిబ్రియం అంటే మనము కరెక్ట్ గా నడుస్తున్నాము, ఒక బ్యాలెన్స్ గా నడుస్తున్నాము అని అర్థం. డిస్ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే ఈ బ్యాలెన్స్ అనేది ఎప్పుడైతే తప్పుతుందో దాన్ని డిస్ఈక్విలిబ్రియం అంటాం అనమాట. డిజీనెస్ అనేది ఏ కారణాల వల్ల రావచ్చు అని అంటే మనకి ఫర్ సపోజ్ అనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉండడం అనమాట. ఇప్పుడు హిమోగ్లోబిన్ 7 కానీ 6 కానీ అలా ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి తల తిరుగుడు అనే సిమ్టమ్ వస్తుంది అనమాట. షుగర్ తక్కువ అవడం, లో బ్లడ్ షుగర్ అంటే బ్లడ్ షుగర్ హైపోగ్లైసీమియా అంటారు. బ్లడ్ షుగర్ తక్కువ అయితే కూడా వాళ్ళకి తల తిరుగుడు అనేది ఉంటుంది అనమాట. తర్వాత బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండడం, అంటే కొంతమందికి చాలా బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది అనమాట. 80, 70, 60 ఉంటుంది. అలాంటి వాటిలో కూడా వాళ్ళకి తల తిరుగుడు అనేది ఉంటుంది అనమాట. తర్వాత డిహైడ్రేషన్ అంటే బాడీలో వాటర్ తగ్గిపోతే కూడా వాళ్ళకి తల తిరుగుడు సిమ్టమ్ ఉంటుంది అనమాట. తర్వాత స్లీప్ అనేది సరిగ్గా లేకపోతే కూడా వాళ్ళకి తల తిరుగుడు అనేది ఉంటుంది అనమాట. తర్వాత కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా వాళ్ళకి ఉంటుంది. ఎమోషనల్ స్ట్రెస్, ఒక యాంగ్జైటీ, ఒక డిప్రెషన్ వల్ల కూడా తల తిరుగుతున్నట్టు వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ ఉంటుంది అనమాట. కొంతమందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం తల తిరిగినట్టు వాళ్ళు చెప్తారనమాట. తర్వాత విజన్ ప్రాబ్లమ్స్ అంటే కంటికి సంబంధించింది వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా నాకు ఇట్లా తల తిరుగుతుంది అనే విషయం చెప్తారు. ఇప్పుడు వర్టిగో అంటే ఏందనంటే మనకి బ్యాలెన్సింగ్ ఆర్గాన్ ఉంటుందన్నమాట. దీన్ని వెస్టిబులార్ సిస్టమ్ అని అంటారు. మన చెవులు వెనకాల ఉండేది అని వెస్టిబులార్ సిస్టమ్ అంటారు. అంటే చెవి అనేది వినికిడి కోసమే కాదు, అది బ్యాలెన్స్ సంబంధించింది కూడా ఉంటుందన్నమాట. దీన్ని వెస్టిబులార్ సిస్టమ్ అంటారు. దీనికి మెదడుకి దీని కనెక్షన్స్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని వర్టిగో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రంగుల రాట్నం ఎక్కామనుకోండి, రంగుల రాట్నం ఎక్కిన తర్వాత కొంతమందికి దిగిన తర్వాత వాళ్ళకి చెవుల్లో బ్యాలెన్సింగ్ కుదరక కొంతమంది పడిపోతూ ఉంటారు. సేమ్ అలాగనే ఒక చెవిలో ఒకవేళ ప్రాబ్లం ఉందనుకోండి, ఇంకొక చెవి వెనకాల ఉండే పార్ట్ మనం వెస్టిబులర్ సిస్టమ్ ఏదైతే బ్యాలెన్సింగ్ పార్ట్ ఉంటుందో అది కాంపన్సేట్ చేయలేక వెంటనే వాళ్ళకి తల తిరగడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఫర్ సపోజ్ రైట్ సైడ్ లో ప్రాబ్లం ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ అనేది కాంపన్సేట్ చేయకుండా వాళ్ళకి రైట్ సైడ్ ఇట్లా తల తిప్పేస్తుంది అనమాట. అలాంటిది వర్టిగో అంటారు. ఈ వర్టిగో అనేది మనకి ఈ వెస్టిబులార్ సిస్టమ్ అంటే చెవుల వెనకాల పార్ట్స్ కానీ, తర్వాత దానికి సంబంధించిన నర్వ్స్ కనెక్షన్ కానీ, లేకపోతే తలలో ఉన్న ఏదైతే కనెక్టింగ్ పార్ట్స్ ఉంటాయో వాటికి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అని అంటే మాత్రము మనకు వర్టిగో అనేది వస్తుంది అనమాట. వర్టిగో అనేది చాలా కామన్ కంప్లైంట్ టు ది జనరల్ ఫిజిషియన్స్. అంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి సార్ మాకు తల తిరుగుతుంది, నాకు కొంచెం చెవుల్లో ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తుంది అనేది ఒక కామన్ కంప్లైంట్ గా చెప్తారనమాట. ఇంచుమించు 5 to 10% ఆఫ్ ది జనరల్ పాపులేషన్ కి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫీమేల్స్ కి ఎక్కువ ఉంటుంది మేల్స్ కంటే కూడా. వీటిల్లో కూడా మనం యంగ్ పేషెంట్స్ అంటే యంగ్ పీపుల్ కి వచ్చేది మనకి చెవుల వెనకాల ప్రాబ్లమ్స్ వల్ల, అంటే మిడిల్ ఇయర్ పెథాలజీ అని ఉంటుంది అనమాట. మిడిల్ ఇయర్ లో ప్రాబ్లం మనకి చెవులో ఒక 3 పార్ట్స్ ఉంటుందండి. ఫస్ట్ ది ఎక్స్టర్నల్ ఇయర్, తర్వాత మిడిల్ ఇయర్, తర్వాత ఇన్నర్ ఇయర్. ఈ ఇన్నర్ ఇయర్ కి సంబంధించిందే మన వెస్టిబులర్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. మిడిల్ ఇయర్ పెథాలజీస్ అంటే మిడిల్ ఇయర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా వీటికి కొంచెం వెనకాల ఉండేది ఇన్నర్ ఇయర్ కి వాటితో కొంచెం రిలేషన్ ఉంటుంది కాబట్టి దానివల్ల వీళ్ళకి వర్టిగో అనేది రావచ్చు. ఎల్డర్లీ అంటే ముసలి వాళ్ళకి ఏ రకంగా రావచ్చు అంటే వాళ్ళకి మెయిన్ గా బ్రెయిన్ కి సంబంధించిన వర్టిగో కూడా వస్తుంది అనమాట. అంటే
పక్షవాతం కానీ స్ట్రోక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాగా వాళ్ళకి వస్తుంది. వర్టిగో 2 రకాలుగా ఉంటుందన్నమాట. పెరిఫెరల్ వర్టిగో, ఇంకొకటి సెంట్రల్ వర్టిగో అంటారు. పెరిఫెరల్ వర్టిగో అంటే ఇప్పుడు చెప్పిన ఈ చెవులకి సంబంధించిన కనెక్షన్స్ కి, దాని తర్వాత దానికి సంబంధించిన నరంకి ఏదైతే ఉంటుందో దాన్ని పెరిఫెరల్ వర్టిగో అంటారు. అంటే వీటికి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే దాన్ని పెరిఫెరల్ వర్టిగో అంటారు. సెంట్రల్ వర్టిగో అంటే ఏంటంటే బ్రెయిన్ కి ఈ వెస్టిబులర్ కనెక్షన్స్, నర్వ్స్ కి సంబంధించిన ఏదైతే ఉంటుందో కనెక్షన్స్, వీటికి సంబంధించిన ఏమన్నా వస్తే మాత్రము వీటిని సెంట్రల్ వర్టిగో అంటారు. పెరిఫెరల్ వర్టిగో అనేది మెయిన్ ఇయర్ సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాటిని మనం పెరిఫెరల్ వర్టిగో అంటారు. పెరిఫెరల్ అంటే బయట, సెంట్రల్ అంటే కొంచెం లోపల అని అర్థం. పెరిఫెరల్ వర్టిగో కాజెస్ ఏముంటుంది అంటే, కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటే, మోస్ట్ కామన్ వచ్చి బీపీపీవి అంటారు. బీపీపీవి అంటే దాని అర్థం ఏంటంటే బెనైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. ఇది దేని వల్ల వస్తుంది అంటే, బెనైన్ అంటే చిన్నది అని అర్థము, అంటే పెద్దది కాదు, కొంచెం చిన్నది అని. పెరాక్సిస్మల్ అంటే అప్పుడప్పుడు వచ్చేది అని అర్థం. పొజిషనల్ అంటే ఒక పొజిషన్ లో ఉంది అని అంటే దానికి పొజిషనల్ అంటారు. వర్టిగో అంటే తల తిరగడం అనమాట. అంటే చిన్నగా ఉండి అప్పుడప్పుడు వచ్చే ఒక పొజిషన్ లో వచ్చే వర్టిగోని బీపీపీవి అంటారు. బెనైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో అని అంటారు. ఇది చాలా మోస్ట్ కామన్ అనమాట. ఇది ఎందుకు వస్తుంది అంటే, మనకి సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని ఉంటుంది అనమాట. ఈ వెస్టిబులర్ ఆపరేటర్స్, వీటిల్లో మనకి కాల్షియం అనేది ఒక డిపాజిట్ అయ్యి, అంటే కాల్షియం అంటే ఒక రాయి లాంటిది పదార్థం ఉండిపోవడం వల్ల అది లోపల ఒక ఫ్లూయిడ్స్ లో ఉంటుంది అనమాట. వాటర్ కంటెంట్ లో అవి తిరగడం వల్ల వీళ్ళకి బీపీపీవి అనే ప్రాబ్లం వస్తుంది అనమాట. తర్వాత ఈ మిడిల్ ఇయర్ పెథాలజీ అంటే కొన్ని ఉంటాయి అనమాట. కొలిస్టియోటోమా అంటారు. అంటే ఏంటంటే తిత్తి లాంటి ఒక కణజాలం వచ్చి దానికి ఒక కెరాటిన్ డెబ్రిస్ అనే పదార్థం ఉండిపోవడం వల్ల అది కొలిస్టియోటోమా అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఓటోస్లిరోసిస్ అంటారు అనమాట. ఒక అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ది బోన్, అంటే చెవిలో ఒక చిన్న 3 బోన్స్ ఉంటుంది అనమాట. మాలియస్, ఇంకస్, స్టేపిస్ అని చిన్ని బోన్స్ అనమాట. ఇవి వీటిల్లో ఏదన్నా అబ్నార్మల్ గా కొంచెం బోన్ గ్రో అయ్యింది అనుకోండి, దాన్ని ఓటోస్లిరోసిస్ అంటారు. తర్వాత పెరిలింఫాటిక్ ఫిస్తులా అంటారు అనమాట. ఏంటంటే ఎప్పుడైనా చెవులకి కానీ ఒక హెడ్ ట్రామా కానీ ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఒక అబ్నార్మల్ కనెక్షన్స్ అనమాట. కనెక్షన్స్ అనేది ఫామ్ అవుతుంది. లోపల ఉన్న కంటెంట్స్ బయట ఉన్న కంటెంట్స్ కి ఒక ఫిస్తులా లాగా డెవలప్ అవుతుంది. ఫిస్తులా అంటే ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఒక కనెక్షన్ లాగా అబ్నార్మల్ క్యావిటీ లాగా ఏర్పడుతుంది. అబ్నార్మల్ కనెక్షన్ అనమాట. ఇది నార్మల్ కనెక్షన్ కాదు, అబ్నార్మల్ కనెక్షన్ అనమాట. ఇలా ఫామ్ అవడం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి తల తిరుగుతుంది అనమాట. వెస్టిబులార్ న్యూరైటిస్ అంటారు అనమాట. వెస్టిబులార్ న్యూరైటిస్ అంటే ఏంటంటే, ఏదైతే వెస్టిబులార్ అనేది బ్యాలెన్సింగ్ అని చెప్పుకున్నామో దానికి సంబంధించిన వెస్టిబులార్ ఆపరేటర్స్ నుంచి ఒక నరం అనేది వస్తుంది అనమాట. ఈ నరానికి ఇన్ఫెక్షన్ గానీ, ఫర్ సపోజ్ వైరల్ ఇన్ఫెక్షన్ గానీ, లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మోస్ట్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ అంటారు. ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అయ్యిందంటే అవి ట్రాన్సియంట్ గా వాళ్ళకి తల తిరుగుతుంది అనమాట. తర్వాత మెనియస్ డిజీజ్ అంటారు అనమాట. మెనియస్ డిజీజ్ అంటే ఏంటంటే చెవులో ఉన్న ఈ వెస్టిబులర్ ఆపరేటర్స్ దానికి ఇది ఏంటంటే కాక్లియర్ హైడ్రాప్స్ అంటారు అనమాట. లావ్ అయిపోతుంది అనమాట. బాగా ఫ్లూయిడ్ అంతా ఎక్కువ అక్యుములేట్ అయిపోయి వాళ్ళకి ఫుల్ గా లావ్ అయిపోతుంది అనమాట. మెనియస్ డిజీజ్ అంటారు దాన్ని. లోపల కాక్లియా అనేది కాక్లియర్ హైడ్రాప్స్ అంటారు అనమాట. హైడ్రాప్స్ అంటే వాటర్ ఫిల్డ్ క్యావిటీ అని. కాక్లియా అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే వింటామో ఆ వినిన ఆర్గాన్ అనమాట. మనం ఇన్నర్ ఇయర్ అని చెప్పుకున్నాం కదా, ఇన్నర్ ఇయర్ అని చెప్పుకున్న దాంట్లో ఈ కాక్లియా అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఇన్నర్ ఇయర్ లో మనకి 2 ఉంటాయి. ఈ 2 ఏమంటే ఒకటి వినికిడికి, ఒకటికి వెస్టిబులర్ సిస్టమ్ అంటే బ్యాలెన్స్ చేసేది అనమాట. ఇన్నర్ ఇయర్ లో 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి కాక్లియా, ఇది వినికిడికి సంబంధించింది. ఇంకొకటి వెస్టిబులర్ సిస్టమ్ అంటే వెస్టిబులర్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే సెమీ సర్క్యులర్ కెనాల్స్ అండ్ యూట్రికల్ అండ్ సాక్యూల్ అంటారు అనమాట. ఇది ఒక పార్ట్. దీంట్లో వచ్చిన నరం ఏంటంటే కాక్లియర్ నర్వ్ అంటారు. దీని తర్వాత వచ్చే నర్వ్ అని వెస్టిబులర్ నర్వ్ అంటారు. ఈ 2 జాయిన్ అయ్యేదాన్ని వెస్టిబులో కాక్లియర్ నర్వ్ అంటారు. ఇది మన క్రేనియల్ నర్వ్స్ లో 8th నర్వ్ అనమాట. ఈ వీటికి ఏ డ్యామేజ్ వచ్చినా కూడా మనకి తలదిరుగుడు అనేది ఉంటుంది. మెనియస్ డిజీజ్ లో ఈ కాక్లియర్ హైడ్రాప్స్ అనేది వాటర్ ఫిల్డ్ క్యావిటీ వల్ల ఇది ఏమవుతుందనంటే చెవు వినికిడి తగ్గుతుంది, తలదిరుగుడు, తర్వాత నాకేదో చెవులో ఒక భారంగా అనిపిస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట వాళ్ళకి. వెర్టిగోలో ఇంకొక కారణం ఏంటంటే వెస్టిబులార్ మైగ్రేన్ అంటారు అనమాట. అంటే మైగ్రేన్ అంటే ఒక సైడ్ హాఫ్ హెడేక్, పార్శ్వ తలనొప్పి అంటారు. వెస్టిబులార్ మైగ్రేన్ అంటే ఏంటంటే తలదిరుగుడు అనే సిమ్టమ్ వాళ్ళకి మైగ్రేన్ పేషెంట్స్ కి చాలా కామన్ గా ఉంటుంది అనమాట. తర్వాత కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా వెర్టిగో రావడం అనేది కామన్ అనమాట. ఇది డైరెక్ట్ గా వెస్టిబులార్ ఆపరేటర్స్ కి వెస్టిబులార్ నర్వ్ అంటే ఏదైతే నరంకి అయితే ఇది ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల వాళ్ళకి ఈ మెడికేషన్స్ వల్ల డ్యామేజ్ జరిగితే అప్పుడు మనకి వెర్టిగో అనేది వస్తుంది.
తర్వాత సెంట్రల్ వర్టిగో. సెంట్రల్ అంటే ఏంటంటే వెస్టిబులర్ నర్వ్ వచ్చి మన బ్రెయిన్ కి కనెక్షన్స్ ఉంటుంది, చిన్న మెదడుకి కనెక్షన్స్ ఉంటుంది. దీనికి వచ్చే సిమ్టమ్స్ ని మనము సెంట్రల్ వర్టిగో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే మనకి వెస్టిబులర్ నర్వ్ తర్వాత ఈ చిన్న మెదడుకి కనెక్షన్స్ ఉంటాయో వీటికి సంబంధించింది ఏదైనా సరే క్యాన్సర్ కానీ లేకపోతే ఈ పక్షవాతం కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏది వచ్చినా కూడా మనకు అది సెంట్రల్ వర్టిగో లాగా మనము అనుకోవాలన్నమాట. ఈ సెంట్రల్ వర్టిగోకి కారణాలు ఏముంటుందంటే చిన్న మెదడులో రక్తం గడ్డగట్టినా, అదే చిన్న మెదడులో రక్తం చిట్లినా, ఇస్టీమిక్ స్ట్రోక్ ఆర్ హిమరేజిక్ స్ట్రోక్, తర్వాత క్యాన్సర్ గడ్డలు, కొన్ని క్యాన్సర్ గడ్డలు ఉంటాయన్నమాట. అవి మెడులో బ్లాస్టోమా, వెస్టిబులర్ స్వానోమా, మెనింజియోమా, ఇట్లాంటి కొన్ని క్యాన్సర్ గడ్డల వల్ల కూడా వీళ్ళకి తల తిరగడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకోటి మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది. ఆ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇట్ కెన్ కాజ్ బోత్ పెరిఫెరల్ వర్టిగో అండ్ సెంట్రల్ వర్టిగో. ఎక్కడైనా సరే ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ ప్రాబ్లం ఇది రెండు రకాలుగా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా విన్నారు కదా, అంటే పెరిఫెరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగో, ఇన్ని మీ కంప్లైంట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా ఎలా వచ్చిందో కరెక్ట్గా చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు మీకు రోజంతా వస్తుందా, కొంచెం టైంలోనే వస్తుందా, ఎంతసేపు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ సైడ్ ఏ పొజిషన్లో ఉంటే మీకు ఏమైనా వస్తుందా అనేది డాక్టర్స్కి కరెక్ట్గా ప్రిసైజ్గా అంటే ఖచ్చితంగా మీరు చెప్తేనే డాక్టర్కి అర్థమవుతుంది. ఎందుకంటే డాక్టర్ షుడ్ డిఫరెన్షియేట్ పెరిఫెరల్ వర్టిగో ఫ్రమ్ సెంట్రల్ వర్టిగో. ఎందుకంటే ఇప్పుడు పెరిఫెరల్ వర్టిగోకి పెద్ద టెస్ట్లు ఏం అవసరం ఉండదు అనమాట. కానీ సెంట్రల్ వర్టిగో అంటే ఫర్ సపోజ్ మెదడులో క్యాన్సర్ ఉంది, మెదడులో ఇన్ఫెక్షన్ ఉంది, మెదడులో పక్షవాతం ఉంది అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి మీ హిస్టరీ అంటే మీరు ఎలా చెప్తే టెస్టులు అనేది స్పెసిఫిక్గా డాక్టర్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. పెరిఫెరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగోని ఈజీగా డిఫరెన్షియేట్ చేయడానికి హింట్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. హింట్స్ అంటే ఏంటంటే హెడ్ ఇంపల్స్, నిస్టాగ్మస్, టెస్ట్ ఫర్ స్క్యూ. దీని వల్ల మనము పెరిఫెరల్ వర్టిగో అండ్ సెంట్రల్ వర్టిగోని డిఫరెన్షియేట్ చేయడానికి ఉంటుంది. మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ పెరిఫెరల్ వర్సెస్ సెంట్రల్ వర్టిగోకి కరెక్ట్ గా మీరు ఇచ్చారు అని అంటే డాక్టరు దాన్ని క్లారిఫై చేసుకొని మీకు స్పెసిఫిక్ టెస్ట్స్ తో పాటు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది అండ్ కరెక్ట్ డయాగ్నోసిస్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే పెరిఫెరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగోకి చాలా న్యూమరస్ కాజెస్, ఇప్పుడు చెప్పిన కాజెస్ చాలా ఉంటాయి కాబట్టి దాన్ని ఒక షార్ట్ టైంలో చేసుకోవడం చాలా కష్టము. కాబట్టి ఎగ్జాక్ట్ ప్రిసైజ్గా మీరు చెప్పారు అని అంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్, వర్టిన్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, బీటా హిస్టిన్ అనమాట. ఇది ప్రతి వర్టిగోకి ఒక ట్రీట్మెంట్ కాదు. అంటే మీరు నాకు తల తిరుగుతుంది అంటే వర్టిన్ వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కాజెస్ని ప్రతి ఒక్కటి రూల్ అవుట్ చేసుకుంటేనే మీకు ఏ ప్రాబ్లంకి ఏ ట్రీట్మెంట్ అనేది మీరు చెప్పిన తర్వాత డాక్టర్కి అర్థమవుతుంది. డాక్టర్ కరెక్ట్గా మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలరు. మీకున్న వర్టిగో ప్రాబ్లంకి పిచ్చి మెడిసిన్స్ అన్ని వాడకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు కరెక్ట్గా మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేస్తారు. ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్సే వాడుకోండి. ఎందుకంటే ఇవి సర్టెన్ కోర్స్ ఉంటుంది, సర్టెన్ డ్యూరేషన్ ఉంటుంది, సర్టెన్ డోసింగ్ ఉంటుంది. ఈ డోసింగ్ తోనే కరెక్ట్గా మీకు సెట్ అవుతుంది. అది చిన్నదా పెద్దదా అనేది వాళ్ళు కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేస్తారు. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇట్లు మీ డాక్టర్ మురళీకృష్ణ.